చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ ఈఓ జూలై 23న చాలా స్పష్టంగా చెప్పారు, ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని, చంద్రబాబు ఇంతటి ఘోరమైన అబద్ధాలు మరి ఎలా చెప్పగలిగారన్నది ఒక పక్కన తన నియమించిన ఈవో శ్యామలరావు గారే అన్నాడు. దీంట్లో ఎక్కడ కూడా మేము వచ్చిన ట్యాంకర్లు 4 కూడా మేము వాడలేదు, వెనక్కి పంపించేసామని. ట్యాంకర్లో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలిన మూలంగా సెప్టెంబర్ 20న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ నెయ్యిని వెనక్కి పంపేసాం, ఎక్కడ మేము వాడలేదు, ప్రసాదం లడ్డు ప్రసాదం ఉపయోగించలేదని క్లియర్గా చెప్పినా కూడా అది జరిగిపోయినట్టుగా ఆయన నియమించి ఈవో, ఇప్పుడు అక్కడ కన్సెంట్ ఈవో ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి దాన్ని కన్ఫర్మ్ చేసిన దాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు మరి 2 నెలల తర్వాత దీంట్లో కలిసి జరిగిందని చెప్పాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కళ వచ్చిందా? అంటే దీని అక్కడున్న అధికారుల మాటలను కూడా పక్కన పెట్టేసి ఈయన రాజకీయం చేయడం కోసం నేనేం చెప్తాను దానికి తలోపాలని ఆలోచనతో చెప్పాడా? మరి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మరి చాలా సీరియస్గా ప్రస్తావించింది. అసలు ముఖ్యమంత్రి కల్తీ ప్రకటన చేసేటప్పుడు లడ్డూలు టెస్టింగ్ చేశారా? ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసినట్టుగా ఎక్కడన్నా రిపోర్ట్ తేల్చారా? మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెప్పారు? దాన్ని ఎందుకు పరీక్షించలేదని సుప్రీంకోర్టు సీరియస్గా అడిగింది. దానికి సమాధానం లేదు, ఎక్కడ సమాధానం చెప్పలా. మరి ఇవాళ సెప్టెంబర్ 25న కేసు నమోదు, సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఈ 2 జరగకముందే సెప్టెంబర్ 18న లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టిందా లేదా? మరి అలా తప్పుపట్టినప్పుడు ముఖ్యమంత్రి ఏ రకంగా